బీఆర్ఎస్ లో రెబల్స్ బెడద కొనసాగుతోంది. టికెట్ రాని వాళ్లు ఆందోళనలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటి ముందు బైఠాయించారు రెబల్స్. చొప్పదండి పట్టణానికి చెందిన కల్లేపల్లి కోమలత మహేష్ దంపతులు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేశారు. చొప్పదండి పట్టణంలోని 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి ఇంటికి రప్పించుకొని టికెట్ నిరాకరించారని ఆరోపించారు. చేతులు చేసి తల్లి నీకు మాడుతున్నా చెప్పిన బీఆర్ఎస్ లో రెబల్స్ బెడద కొనసాగుతోంది. టికెట్ రాని వాళ్లు ఆందోళనలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటి ముందు బైఠాయించారు రెబల్స్. చొప్పదండి పట్టణానికి చెందిన కల్లేపల్లి కోమలత మహేష్ దంపతులు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేశారు. చొప్పదండి పట్టణంలోని 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి ఇంటికి రప్పించుకొని టికెట్ నిరాకరించారని ఆరోపించారు. తట్టుకోగలరంటే తట్టుకునే శక్తి ఉందని కూడా ఈ రోజు పొద్దున టికెట్ ఆశిస్తే ఆశించిన వాళ్ళందరికీ టికెట్ రాదు, ఆ కోవలనే నీకు రాలేదు అని అంటే నేను సంతోషించేవాడిని. కానీ నేనాడు టికెట్ ఆశించలేదు. నాకెందుకు టికెట్ ఇవ్వలేదు రీజన్ చెప్పాలి. నన్ను ఎందుకు పిలిచినావు ఇంటికి? మా కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద ఎందుకు ఉంచినావు? మేము మీ అనుగుణంగానే మీ యొక్క సూచనల మేరకే నేను, నా భార్య, మా తండ్రి గారు ప్రతి గడప దొక్కి మాకు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మాటిచ్చిండ్రు. తప్పకుండా మేము బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తామని, వాళ్ళందరూ కారు గుర్తు ఓటేయమని వేడుకున్నాం. ఇప్పుడు మేము వెళ్ళి వారికి మా ముఖం ఎలా చూపించమంటారు? మాకు ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చినా కూడా మేము ఇతనికి ఇచ్చిన మాట కట్టుబడి మేమున్నాం. లేదు నీకు అలాంటివి ఏదైనా ఉంటే ముందే పిలుచుకుంటే మేము వేరే పార్టీ నుంచో ఇంకెక్కడి నుంచో ఆశించే వాళ్ళం, టికెట్ ఏదో విధంగా చేసుకునే వాళ్ళం. చివరి నిమిషం వరకు కూడా నాకు చెప్పలేదు నువ్వు. తప్పకుండా పోటీలో ఉంటాం, బరిలో ఉంటాం. ఒక మహిళకు అన్యాయం జరిగింది. ఎస్సీ జనరల్లో మహిళ ఎట్లా పోటీ చేస్తుంది, మహిళకు ఎలా టికెట్ ఇస్తారని, మహిళ స్థానం ఉన్న కానీ పోటీ చేయాలని అక్కడ అన్నారు. నేను అది నా టికెట్ అనుకున్నా, తనని ప్రమోట్ చేసిన, తననే గెలిపించమని కోరుకున్నా. ఒక మహిళకు అన్యాయం జరిగింది. చెప్పదండి 4వ వార్డు నుంచి పోటీ చేద్దాం అనుకున్నాం. మేము ఆశించిన టికెట్ కాదు సార్, తననే ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించుకొని మేము రోజు ఫోన్ చేస్తున్నాం, మీరు మీ పని మీరు చేసుకోండి అంటే మేము ఇంటింటికి తిరిగి మరీ బొట్టు పెట్టుకుంటూ తిరిగినాం సార్. ఈరోజు మార్నింగ్ కూడా మీకే బీ ఫామ్ రెడీ అవుతుందని అంటే ఆశతో ఎదురు చూసాం సార్. 5 నిమిషాల ముందు వచ్చి వేరే వాళ్ళకు కేటీఆర్ నుంచి ఒత్తిడి వచ్చిందనేసి వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చారు సార్. మాకు న్యాయం జరగాలి, అయినా సమాధానం చెప్పాలి సార్. నాకు మేము ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను సార్. మాకు చావే పరిష్కారం అన్నట్టు మా ఊర్లో మా ముఖం ఎక్కడ పెట్టుకోమంటారు సార్? ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టుకుంటూ తిరిగినాం సార్ మేము.